హలో. ఓకే. మంచిదండి. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడై యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకును కూడా కొన్ని సంగతులు నీ పిల్లలు విని ఉన్నారు. మరికొన్ని సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా గ్రహింపగలిగిన మనస్సును దయచేయమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా ఎలాంటి అల్లరును ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనకు అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు కూడా క్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. గత 3 దినాలుగా ఎన్నో విలువైనటువంటి సంగతులు దేవుని గ్రంథంలో నుంచి మనం చూస్తూ ముందుకెళ్తున్నాం. ఈ రోజుతో ముగింపు దినం అన్నమాట ఈ యొక్క కృతజ్ఞత కూడికలకి ఈ కుటుంబంలో. కనుక ఈ ముగింపు దినాన ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని దేవుని గ్రంథంలో నుంచి మనం జాగ్రత్తగా పరిశోధనతో తెలుసుకుందాం. మీరు మాట్లాడాలనుకుంటే 1 గంట తర్వాత మాట్లాడుకోండి. మీరు మధ్యలో మాట్లాడితే నేను ఆమెను చెప్పేస్తా. ఓకేనా? చాలా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే మీ కుడి చేయి నాకు చూపించండి, ఆపేస్తా. మాట్లాడితే వాక్యం చెప్పను. జాగ్రత్తగా చెప్పే సంగతులు విందాం. నిన్నటి దినాన జనం వేరే కనపడ్డారు, ఈరోజు కొంచెం ఎక్కువ కనపడుతున్నారు. అవునా? ఈ 4 రోజుల నుంచి జనసంఖ్య పెరుగుతూ ఈరోజు కొద్దిగా ఎక్కువ కనపడుతుంది. దీని కొరకు యాకోబు గారి కుటుంబము బంధువులను, ఆత్మీయులను అందరినీ సమకూర్చారు ఈ స్థలంలో. ఏమ్మా, దేనికోసం సమకూర్చారు? ఈ కింద కూర్చున్న వాళ్ళు చెప్పుండి, ఎందుకోసం సమకూర్చారు మనల్ని? మేము మీటింగ్లు ఎంత బాగా పెడతాం, సూద్దురు కానీ రండి. పైన టెంట్ వేసినాం, వెనకాల టెంట్ పెట్టినాం, కుర్చీలు తెచ్చాం, మంచి వంటలు వండాం, చక్కగా కూర్చొని కాసేపు తినేదురు కానీ రమ్మని పిలిచారు మిమ్మల్ని. మరి దేనికోసం సమకూర్చారు ఇక్కడికి మిమ్మల్ని? వాక్యము 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 వినటానికి వచ్చేలా చేతులు ఎత్తుండి. అట్టే ఉంచుని, చేతులు దింపమోకండి. మీరు వినటానికే వచ్చారా? వినటానికే వచ్చారా? మరి దేనికి వచ్చారు? వాక్యము విని నేర్చుకోవటానికి వచ్చాం మనం. అవునా? వాక్యము విని నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తిన మళ్ళీ ఒకసారి. వాక్యము విని మనం నేర్చుకోవటానికి వచ్చాం, అంతేనా? అంతేగా తల్లి? మన వాక్యం విని నేర్చుకోవడానికి వచ్చినాం, అంతేగా? పోనీ ఏమన్నా వజ్రమ్మని చూద్దాం, యాకోబు గారిని చూద్దాం, లేకపోతే ఇంట్లో చూద్దాం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అట్లాంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కూడా వాక్యం అయిపోయాక చూడవచ్చు, ఎందుకంటే దానికి కూడా అవకాశం ఉంది. తండ్రి అయినటువంటి దేవుడు ఈ సర్వ మానవాళి రక్షణార్థమై ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాడు ఈ సృష్టి లేనప్పుడు. ఎందుకంటే మనిషి మాట మీద నిలబడే రకం కాదు, తెలుసా మీకు? ఇప్పుడు ఒక మాట చెబుతాడు, కాసేపటికి మాట మారిపోద్ది. ఆడ అవకాశం ఉంటే ఒకలాగా మాట్లాడతాడు, అవకాశం లేకపోతే మరొక మాట మాట్లాడతాడు. గత 3 దినాల నుంచి దేవునికి విశ్వాసకి ఉండవలసినటువంటి కనెక్షన్ ఎలా ఉండాలో కంటిన్యూషన్ చేస్తూ ముందుకు వచ్చాం 3 దినాల నుంచి. అవునా? ఒక విశ్వాసి, భూమి మీద ఉన్నట్టు విశ్వాసి దేవునితో సంబంధాన్ని ఎలా కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఆ మనిషికి, ఆ కుటుంబానికి ఎలా వస్తుందో ఆయా మూలాలు లేఖనాలలో నుంచి మనం పరిశోధన చేస్తూ పరిశీలనతో తెలుసుకుంటూ ముందుకొచ్చాం మనం. అవునా?
ఈ 3 రోజులు మాట్లాడినటువంటి మాటల్లో ఏదైనా ఒక్క మాట చెప్పండి. ముందుకెళ్దాం మనం. ఈ 3 రోజులు మాట్లాడిన దాంట్లో ఒక్క మాట ఏదైనా మీకు గుర్తుంటే చెప్పండి. దేని గురించి నేర్చుకున్నాం ఈ 3 రోజులు మనం? మొదటి రోజు ఏం చెప్పాను నేను? మొదటి రోజు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమా అని చెప్పా. రెండో రోజు ఏం చెప్పా? వెరీ గుడ్, ఎంత మంచోళ్ళు మీరు కదా. పోయిన క్రిస్టమస్కి ఏం చీర కొన్నామంటే టక్కన చెబుతూ, మొన్న అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏం కొనిపెట్టిందంటే టక్కన చెబుతూ, నిన్నగాక మొన్న పుట్టిరేల పోయి ఏం కొనుక్కొచ్చాను అంటే బ్రహ్మాండంగా చెబుతూ, 3 రోజుల నుంచి ఏ వాక్యం చెప్పాము ఇక్కడ అని అంటే మాత్రం మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే వాక్యాన్ని మైండ్లో పెట్టుకునేంత ఖాళీ లేదు మన బ్రెయిన్లో. మన బ్రెయిన్ నిండా కూడా ఎన్నెన్నో ఆలోచనలతో నింపుకొని వస్తాం ఇక్కడికి మనం. మరి ఖాళీ ఉంటే కదా అది స్టోర్ చేసుకొని లోపల ఉండి నీకు జ్ఞానాన్ని ఇవ్వగలిగేది. లోపల స్టోర్ లేదు మనిషిలో వినటానికి. ఏదో వచ్చాను టైంపాస్ కూర్చొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు. అలా అనుకుంటే పొరపాటు. అందుకే దేవుడు కొన్ని సంగతులు దేవుని తన గ్రంథంలో రాయించి తన పిల్లలకు నేర్పించాలనే సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. కొంచెం బాధ కలిగిన వినుండి తప్పులేదు, ఎందుకంటే మీ బ్రతుకులు బాగుండాలని చెప్పేది. అందుకే వింటున్న మీ అందరికీ ఒక హెచ్చరికతో కూడిన మాట చెప్పేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాం. సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం, వచనం కూడా 4. ఒకళ్ళు చదవండి, మొత్తం వినండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను 3 రోజుల నుంచి చెబుతున్నా కదా. టైటిల్ పేర్లు చెప్పాలా మీరు? పట్టుకోనట్ట ఏమ్మా? పట్టుకోనట్ట పట్టుకునే తత్వం ఉంటే టకటక చెప్పాలి మరి. కానీ చెప్పాలా? మధ్యాహ్నం ఏం చెప్పాను చర్చిలో? మరి దేవుని నివాసం ఎక్కడ దేవుని నివాసం? ఎక్కడ దేవుని నివాసం? నిజమేనా? మోసపోయారా? దేవుని నివాసం ఎక్కడండి? మనిషి హృదయమే దేవుని నివాసమా? మరి చాలామంది ఏంటి దేవుని నివాసం మనిషి హృదయం కాదనుకొని అటు తిరుగుతున్నారు, దేశ సంచారం చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు? వాక్యం అర్థం కాలేదు. ఈరోజు వాక్యం అర్థమైన వాడు కూడా దేవునికి నివాస యోగ్యమైనటువంటి రీతిలో తన హృదయాన్ని కాపాడుకోవట్లేదు చాలామంది. అందుకే దేవుడు ఎవరి దగ్గర కనపడట్లా. ప్రియులారా, మీరు ఆలోచించగలిగితే భక్తుడైనటువంటి సొలొమోను గారు ఈ భయం మాత్రమే ఉండి భక్తిని విడిచిన వారి గురించి, భక్తి మాత్రమే ఉండి భయాన్ని విడిచినటువంటి వారి గురించి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట చెబుతున్నాడు. ఒకసారి ప్రసంగి గ్రంథం దగ్గరికి రండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 13-14 వచనాలు. దేవుని క్రియలను ధ్యానించుము. ఒక్కసారి అక్కడ అవదాం తల్లి. దేవుని క్రియలను ధ్యానించుము. ఏమంటే ధ్యానించాలంటే ముందు మనం ఏం చేయాలి చెప్పాలి? మనం ధ్యానించాలంటే ముందు మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం దగ్గరికి వెళ్ళండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు అక్కడ ధన్యుడు అన్నాడు. మరి ధ్యానించాలి, నువ్వు ధన్యుడు కావాలి అని అంటే నువ్వేం చేయాలి మరి? ఏమ్మా, నువ్వు ధ్యానించాలంటే మీకు చిన్న ఉదాహరణ చెప్పమంటారా? పొద్దున్నే బర్రెలు ఎంతమంది దోలికెళ్తున్నారు? గేదెలు, బర్రెలు అంటే గేదెలు. ఎంతమంది గేదెలు దోలికెళ్తున్నారమ్మ? కాపర్లు ఎంతమంది ఉన్నారు? గేదెల కాపర్లు ఇక్కడ. పొద్దున్నే పొలానికి దోలికెళ్తే పశువులు దానికి కావలసిన మేత అంతా తీసుకుంటుంది లోపలికి. సాయంత్రం 7 తర్వాత వెళ్ళి చూడండి, పశువు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ ఉంటుంది? అది నమ్మెర వేస్తూ ఉంటుంది. నమ్మెర వెయ్యటానికి ఏం తీసుకొని నమ్మరేస్తుంది? అది ఉదయం ఆయా స్థలాలలో తిన్నటువంటి మేతను
నెమరు వేసుకుంటుంది. అర్థమైంది మాట మీకు? ఇప్పుడు దేవుని వాక్యమును ధ్యానించాలి. దేవుని వాక్యమును ధ్యానించిన వాడు ధన్యుడు అని బైబిల్ మాట్లాడుతుంది. మరి దేవుని వాక్యమును ధ్యానించాలంటే మరి ఏం చేయాలి మనం? పశువుని ఎవరయ్యాలంటే అది మేత తినాలి. మరి క్రైస్తవుడు వాక్యాన్ని ధ్యానించాలంటే దేవుని వాక్యాన్ని విని నేర్చుకోవాలి. అంటే వాక్యాన్ని వింటే ధ్యానించడానికి అవకాశం ఉండదు. వాక్యాన్ని విని గ్రహిస్తే, గ్రహించినటువంటి వాక్యాన్ని నువ్వు అనుసరిస్తే అప్పుడు దాన్ని ధ్యానించడానికి అవకాశం ఉంటుంది. మరి కేవలము వినేవాడు ధ్యానిస్తాడా? కేవలం వినటానికి పరిమితమైన మనిషి దేవుని వాక్యాన్ని ధ్యానించడు. అందుకే తండ్రి అయినటువంటి దేవుడు ప్రారంభ దినాలలోనే ఇశ్రాయేలీలు యాత్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, ఇదిగో నా మాటలు వినటానికి రండి. ఎవరెవరి రావాలి, ఎవరెవరిని తీసుకురావాలి అని అంటే ఆయన అంటున్నాడు కదా, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం చూడండి ఒకసారి. మీ చేతిలో ఉన్న గ్రంథాన్ని ఓపెన్ చేసి ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనం. దేని కొరకు మనమందరం ఇక్కడ పోగు చేయబడ్డామో, దేని కొరకు మనమందరం కూడా విశ్వాసులుగా కూడుకోవాలో, కూడుకున్న మనం, వింటున్న మనం ఏం చెయ్యాలో చెబుతున్నాడు దేవుడు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి, అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, మీ వీధుల్లో ఉన్నోళ్ళేమి, పరదేశులేమి వాటిని విని, ఏమన్నాడు? వాటిని విని కూడుకున్న మీరందరూ వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయండి. ఏమన్నాడు దేవుడు ఇక్కడ? వాటిని విని నేర్చుకోవాలి. మీరు దేని కొరకు వాక్యాన్ని నేర్చుకోవాలి? క్రైస్తవుడు ఎందుకు నేర్చుకోవాలో తెలీదు, ఎందుకు దాన్ని పఠించాలో తెలీదు, ఎందుకు వాక్యాన్ని ప్రతిదినం వినమని మాట్లాడుతున్నాడో దేవుడు తెలియదు. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్నాం ఈ సమాజంలో. కానీ క్రైస్తవులని పిలువబడుతున్న వారందరూ దేవుని వాక్యమును గూర్చి నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. నేర్చుకోమని చెబుతున్నాడు ఆయన. ఎందుకు నేర్చుకోవాలి? ఆయన మనస్సు నీకు తెలియాలి, ఆయన ఉద్దేశం ఏంటో నీకు తెలియాలి. ఎందుకొరకు ఈ కుటుంబానికి మనం వచ్చామో మనకు తెలుసు ఇప్పుడు. కానీ దేవుని మందిరానికి వస్తున్న మనం, ఆయన మాట వింటున్నటువంటి మనం, ఎందుకొరకు ఆయన మాట వినాలో, ఎందుకు వినమని చెబుతున్నాడో, ఎందుకు హెచ్చరిస్తున్నాడో తెలియదు మనకు. కానీ బాప్తిస్మాలు పొంది 10 సంవత్సరాలు అవుతుంది అని చెప్పుకుంటాం. ఏంటి లాభం నీ వల్ల? అందుకే దేవుడు అంటున్నాడు, ఒక సమస్య వచ్చినప్పుడు మాత్రమే భక్తిని కనపరిస్తే నీ భక్తి వ్యర్థం. అందుకే యాకోబు గారికి పత్రిక రాస్తూ అక్కడ ఒక పదజాలను వాడండి. ఆ పదాన్ని బట్టి మనము ఈరోజు కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం వాక్యాన్ని. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనం చూద్దాం. ఎవరు ధన్యులు? శోధన సహించువాడు ధన్యుడు. ఒక్క నిమిషం మనం అక్కడ ఆగుతాం తల్లి. ఎవరు ధన్యులు అంటున్నాడు దేవుడు? శోధన సహించువాడు ధన్యుడు. అంటే శోధన సహిస్తేనే ధన్యుడా? శోధన సహిస్తేనే కదా మరి ధన్యుడు. ఇప్పుడు శోధన ఎలా వస్తుంది? ఒక క్రైస్తవుడికి శోధన ఎలా వస్తుంది? ఎందుకు పైన రాశాడు క్లారిటీగా. 1వ అధ్యాయం 2-3 వచనాల్లో శోధన ఎందుకు వస్తుందో చెబుతున్నాడు. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవుడికి శోధన ఎందుకు వస్తుందో, వచ్చినటువంటి శోధనలో నువ్వు ఎలా ఉండాలో ఒక క్లారిటీ ఇస్తున్నాడు అక్కడ. ఎందుకంటున్నాడు చూడండి, నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఎందుకంట శ్రమ? ఎందుకంట శోధన? నువ్వు కరెక్ట్గా ఉన్నావో లేదో తెలియాలంటే నీకు పరీక్ష పెట్టాలి. నువ్వు బాగా చదువుతున్నావో లేదో తెలియాలంటే ఏం చేయాలి?
నీకు పాఠాలు చెబుతున్నటువంటి టీచరు నీ టాలెంట్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వాడికి ఎగ్జామ్ పెట్టాలి. అలాగే దేవుడు కూడా నీ విశ్వాసం కరెక్ట్గా ఉందో లేదో పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు ఆ పరీక్ష మనం ఏం చేయాలంటే ఓర్చుకోవాలి. ఇప్పుడు 10 దినముల శ్రమ వచ్చింది. ఎంతమంది ఓర్చుకుంటారు? ఒకరోజు అంటే ఎవడైనా ఓర్చుకుంటాడు, 2 రోజులంటే ఓర్చుకుంటారు, 3 రోజులంటే ఓర్చుకుంటారు. 10 రోజులు శ్రమ వస్తే ఓర్చుకుంటారు ఎవరైనా? ఓర్చుకుంటారా? ఓర్చుకోరు. మరి ఏం చేస్తారు? జారిపోతారు. అందుకే అంటున్నాడు, శ్రమలు సహించువారు ధన్యులు అంటుంది గ్రంథం. ఈ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఓర్పు అంటున్నాడు. ఏముండాలి శ్రమలో? మనిషికి ఏముండాలండి? ఓర్పు ఉండాలి. ఓర్పు పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఏమని ఎంచుకోవాలి క్రైస్తవుడైతే? ఏమండి, ఇంత బాధ వచ్చింది కదా కుటుంబానికి, ఆనందం అని అట్టించుకుంటాం మీరు చెప్పండి. ఒక ఆయన చరిత్ర చూపిస్తే ఇప్పుడు మీకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజంగా శోధన అంటే అది. అంతటి శోధనలో కూడా మహానుభావుడు ఆనందాన్ని వ్యక్తపరిచాడు, కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి దూషించినట్టుగా కనపడదు మనకి. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అనేది మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క పాఠంలో ఎంత ధన్యుడుగా ఎంచబడుతున్నాడో యోబు గారు, అసలు ఆయనకు వచ్చినటువంటి శోధన ఏంటో, ఈరోజు మనకొస్తున్నటువంటి శోధనను మనం ఎందుకు జయించలేకపోతున్నామో ఆయన్ని తీసుకొని మన శోధనను చూసుకోవాలి. కానీ ఇదే పత్రికలో 5వ అధ్యాయం అంటుంది కదా, ఒకవేళ మీలో ఎవరికైనా శ్రమలు వచ్చాయా, బాధలు వచ్చాయా, ఇబ్బందులు వచ్చాయా? రానోడు చేత ఎత్తండి ఎవరన్నా ఉంటే. అందరికి వచ్చినాయి కదా, అందరికి వచ్చినాయి శ్రమలు. మరి వస్తే ఏం చేయాలి? ఏం చేయాలండి? 5వ అధ్యాయం 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా శ్రమ, ఎస్ సంభవించింది. మరి ఏం చేయాలి? ఏం చేయాలి అంటే శ్రమకు విరుగుడేంటి? ప్రార్థన. మరి ఎంతమంది క్రైస్తవులు దీన్ని ఆచరిస్తున్నారు మీరు ఆలోచించండి. పనికి మాలిన చెత్తంతా ఆచరిస్తాడు, కానీ శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయమని భక్తులు చెబుతుంటే దాన్ని మాత్రం పట్టించుకోరు. అందుకే అంటున్నాడు ఆయన, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడాలి. సంతోషం కలిగితే మందిరాన్ని విడిచిపెట్టి బలాదురు తిరగమని కాదు. మరి ఏం చేయాలి? శ్రమలు వస్తే ప్రార్థన చేయాలి, సంతోషం వస్తే కీర్తనలు పాడాలి. ఏ కీర్తనలు పాడాలి? ఏ కీర్తనలు పాడాలండి? అయ్యగారు వచ్చాడు స్టేజ్ దగ్గరికి, ఎవరే నాన్న పెళ్లి టైం అవుతుంది తొందరగా కానివ్వండి అన్నాడు. అయ్యగారు 10:30గా పెళ్ళి, మీరు ఇంటికి పోయి స్నానం చేసిరంటే పోండి వెళ్ళండి అన్నాడు. ఎందుకు? అయ్యగారు వెళ్ళిపోతే మొదలు పెట్టారు సినిమా పాటలు. ఇక్కడ ఈ దరిద్రం ఉంటుందని తెలిసి మహానుభావుడు అక్కడుండి ఫోన్ చేసిండు, ఒరే వస్తున్నాను నేనని. వెంటనే పాట మారిపోయింది, పెళ్ళి అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చాడు, స్టేజ్ మీద నుంచి దిగి అట్ట వెళ్ళిపోయాడు. ఇక మొదలైంది రచ్చరచ్చగా. పెళ్ళేమో దేవుడు చేసి దేవుని ఆశీర్వాదాలతో పెళ్లి చేయాలని సేవకుని పిలిచారు. మళ్ళీ పక్కన ఒకడు అంటాడు, ఎందుకయ్యా 7,000 పెట్టి డీజే పెట్టింది? ఎందుకు పెట్టామనుకున్నాం మేము ఈ డీజేలు? ఈ పాటల కోసమే పెట్టింది, ఆ పాటల కోసమే. ఏంటంటే పెళ్ళి, సంతోషం, సంబరం. అప్పటిదాకా పడిన వర్షం వాళ్ళ అమ్మగోడిని వాన ఆపిండి దేవుడు. ఆ ఇంట్లో ఎవడు మొర వింటే దేవుడు వినడో. వాళ్ళ అమ్మగోడిని, ఆ భక్తురాలు కాబట్టి ఆ భక్తి గోలని దేవుడు వర్షాన్ని ఆపాడు. కాబట్టి నువ్వు డీజేలు పెట్టి ఇక్కడ పనికి మనల్ని సింధులు వేస్తున్నావు అక్కడ. అదే దేవుడు కంటిన్యూషన్ చేస్తే వర్షాన్ని పెడతావా? డీజే వస్తాడు ఎవడైనా ఇంటికి? అందుకే ప్రియులారా, భక్తి జీవితం అంటే చాలా జాగ్రత్తగా మనం కొనసాగించుకుంటూ వెళ్ళాలి ముందుకి. సంతోషం వచ్చినప్పుడే లోకంతో కనెక్ట్ అయ్యి, కష్టాలు శ్రమలు రాగానే దేవుని దగ్గరకు వచ్చి దేవా అంటే దేవుడు వినడో? వింటాడా? వినడో.
కానీ ప్రియులారా, ఈ సందర్భంలో ఒక చక్కటి విషయాన్ని మనం చూసుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. సహజంగా మనుషులకు శ్రమలు వస్తే ఏం చేస్తారంటే కృంగిపోతారు, అవునా? కానీ భక్తుడైన యోబు గారు మాత్రం అస్సలు కుంగిపోలేదండి. నిజంగా శోధన సహించువాడు ధన్యుడు అనే పదం ఎవరు గుర్తించిన మాట? శోధన సహించువాడు ధన్యుడు అంటే ఎవరు? యోబు గారు. ఇప్పుడు యోబు గారు ధన్యుడైపోయాడు. ఎందుకంటే పరీక్ష పెట్టాడు దేవుడు, శోధించాడు అపవాది. ఏం చేశాడు ఈయన? సహించి జయించి ఓర్పుతో గెలిచాడు. కోల్పోయిన దానికంటే రెట్టింపు ఘనతను దేవుడిచ్చేసాడు ఆయనకి. ఇప్పుడు చెప్పండి, యోబు గారికి వచ్చినటువంటి శోధన జయించి ధన్యుడయ్యాడు. మరి నీకు వస్తున్నటువంటి శోధన కూడా జయించి నువ్వు ధన్యుడు కావాలంటే ఇదిగో ఈయన్ని మనం ఏం చేసుకోవాలి? ఆదర్శంగా తీసుకోవాలి. మరి తీసుకునేటటువంటి వేలో మనం ఆలోచన చేస్తూ యోబు గారికి వచ్చినటువంటి శ్రమలు అనగా శోధనలు 4 రకాలుగా వచ్చాయి ఆయనకి. మీరు ఆలోచన చేయాలి జాగ్రత్తగా. యోబు గారికి వచ్చినటువంటి శోధన 4 రకాలుగా వచ్చింది ఆయనకి. మొదటి శోధనలో ఆయన ధన్యతను పోగొట్టుకోలేదు. రెండవ శోధనలో కూడా తన యొక్క నీతిని కోల్పోలేదు. మూడవ శోధనలో కూడా తనకున్నటువంటి భక్తిని కోల్పోలేదు. 4వ శోధనలో కూడా తన యొక్క యథార్థతను కోల్పోలేదండి. అంతటి గొప్ప భాగ్యవంతుడు, నీతిమంతుడు, ఓర్పు కలిగిన వాడు, సహనము కలిగిన వాడు, శోధనను జయించినటువంటి వాడు, ధన్యుడిగా ఉన్నటువంటి వాడే భక్తుడైనటువంటి యోబు గారు. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి శోధనలో మొట్టమొదటి శోధన మనకు వస్తే మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా ఒకసారి అది చూసుకుందాం. ఫస్ట్ మాట 4 మాటలు చెప్తే ఎక్కువసేపు చెప్పను మీకు. 4 మాటలు చూద్దాం. ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి వెళ్దాం ప్రియులారా. యోబు గ్రంథం. మరి శోధన సహించేవాడు ధన్యుడు అనేటటువంటి దీంట్లో మొదటి మాటగా మనం చూడగలిగితే యోబు గారికి వచ్చినటువంటి మొదటి శోధన. అసలు ఈ శోధనకు కారణం ఎవరు అని మీరు అనుకున్నారు. కానీ యోబు గారికి శోధన రావటానికి కారకుడు, మొదటి పాత్రధారి దేవుడు. ఒక సభ జరుగుతుంది. ఆ సభలో అందరు దేవదూతలంతా కూడుకున్నారు ఒకసాట. ఆ కూడుకున్న సభలోకి ఈడు కూడా వచ్చేసాడు, మధ్యలోకి వచ్చి నుంచుని మరి దేవుడు తెలుసు కదా దేవుడు వచ్చాడు, ఎవడు రాలేదో అన్నాడు కదా. ఏంటయ్యా ఎక్కడికి వెళ్ళి వచ్చావాయి నువ్వు అని అడిగాడు దేవుడు ఆయన్ని. అడిగితే చెప్తున్నాడు అక్కడే యోబు గ్రంథం 1వ అధ్యాయం. చదువు తల్లి 7వ వచనం నుంచి కంటిన్యూషన్ చేయి. యెహోవా, చూడండి అడుగుతున్నాడు, యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాడిని అడుగగా అపవాది, అండర్లైన్ చేసుకోండి, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని దేవునికి సమాధానం చెప్పాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎందుకు అంత పర్టిక్యులర్గా అపవాదిగాడు చెబుతున్నాడు దేవుడు? ఏమండి, ఇప్పుడు భూమి మీద అటు ఇటు తిరిగి వచ్చావు కదా, మరి తిరిగి వచ్చినప్పుడు యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు భూమి మీద. అతడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, యథార్థవంతుడు, మరి న్యాయవంతుడు కూడా అతను. మరి అతని సంగతి తెలుసా నీకు అని అడిగాడు. అడిగినప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి, ఏమంటాడు? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడను లేడని సర్టిఫికేట్ ఎవరిచ్చారు? దేవుడే సాక్షాత్తు ఒక భక్తుడిని గురించి చెబుతున్నాడు. చెబుతుంటే అపవాది ఏం చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? క్వశ్చన్ వేశాడండి దేవునికి. ఆడు ఏమంటున్నాడు? ఊరకనే అయిపోయాడా గొప్పోడు? ఊరకనే అయిపోయాడా? భయభక్తులు నీ పట్ల చూపిస్తున్నాడా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది.
యోబు ఊరకనే నీ యందు భయభక్తులు కలిగి లేడు. ఆయన ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వదించావు. ఏ పంట ఇస్తే ఆ పంట దీవించావు. ఏ పశువుని దొరికొత్తే ఆ పశువుని దీవించావు. ఆయన ఎక్కడ ఏ పని ప్రారంభించినా విస్తారంగా నువ్వు దీవించావు. కనుక ఈ ఐశ్వర్యాన్ని బట్టి, ఈ సంపదను బట్టి నీ పట్ల భయం భక్తి కలిగినట్టుగా కనపడుతున్నాడు. అంతే, పెద్ద విశేషం ఏముంది ఇందులో? అదే నాడు చెప్పేది. అక్కడ నువ్వు దీవించావు కాబట్టి, ఆస్తి అధికమైంది కాబట్టి యోబు నీ పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. అంతే, పెద్ద విశేషం ఏమి లేదు, ఆయన గొప్పతనం ఏమి లేదు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుందో 11 దగ్గరికి రండి. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును. ఎవరంటున్నారు ఈ మాట? దేవునితో డిస్కషన్ జరుగుతుందండి అపవాదికి, దేవునికి. ఎవరి గురించి? నీతిమంతుడైన యోబు గారి గురించి. నీతిమంతుడైన యోబు గారి గురించి వీళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నారు. ఈ డిస్కషన్లో దేవుడు అంటున్నాడు, నా 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 బిడ్డ నీతిమంతుడు అంటున్నాడు దేవుడు. కానీ అపవాది ఏమంటున్నాడు? ఊరకనయ్యాడా? నువ్వు ఆస్తి ఇచ్చావుగా, సంపదనిచ్చావుగా, దాన్ని బట్టే నువ్వంటే అంత ప్రేమ చూపిస్తున్నాడు, అంతే తప్ప ఏం లేదని చెప్తున్నప్పుడు మళ్ళా అంటున్నాడు కదా అపవాది, ఒక్కసారి నువ్వు అభివృద్ధి చేసిన ఆస్తి ఉంది చూసావు, ఆ ఆస్తిని గనక నువ్వు ఒక్కసారి నీ చెయ్యి చాపి దాన్ని తీసేస్తే నీ ఎదుటనే దూషించి వెళ్ళిపోతాడు. 13 అంటున్నాడు చూడండి, 12వ వచనంలో, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును, జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట, నీ వశమున్నది. ఏమంటే చూడండి, అతనికి కలిగినదంతా కూడా నీ వశములో ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు ఈయన? దేవుని సన్నిధిలో నుంచి దేవుని మాట సెలవీయగా, దేవుడు చెప్పగా పరీక్షించడానికి అపవాది ఎవరి దగ్గరకు వస్తున్నాడు? యోబు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు యోబు గారి దగ్గరకు వచ్చి అపవాది ఏం చేస్తున్నాడు జాగ్రత్తగా చూడాలి మీరు. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షరసపానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, అసలు ఏం జరుగుతుందో మీరు జాగ్రత్తగా గమనించండి. అపవాది గారి యొక్క మొట్టమొదటి ప్రయత్నం ఏంటో మీరు గమనించాలి. యోబు గారికి 4 శ్రమలు వచ్చినాయని చెప్పాను నేను. 4 శోధనలు వచ్చాయి ఆయనకి. 4 శోధనలో మొదటి శోధన దేని మీద జరుగుతుందో మీరు గమనించాలి. ఇవన్నీ గమనించగలిగితేనే మన భక్తిని మనం కాపాడగలుగుతాం, మన సహనముతో ఓర్పుతో ఉండగలుగుతాం, మనకొచ్చిన శోధనను మనం జయించగలుగుతాం, ఇందులో ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించగలిగితే. లేదా శ్రమలు వచ్చాయని గనక నువ్వు కృంగిన ఎడల నువ్వు చేతకాని వాడవగుతు అంది గ్రంథం. అవునా కదా? అవునా? ఇప్పుడు చూద్దాం ఒకసారి 14వ వచనం దగ్గరికి వెళ్దాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. నేను ఏం హతమయ్యాయి ముందు? ఎద్దులు గాడిదలు. ఏమండి, ఎద్దులు గాడిదలు చనిపోయినాయి అని తెలియజేయటానికి నేను వచ్చానని చెప్పిన వాడు మాట వినగానే యోబు గారు ఏమనాలి అప్పుడు? ఏమండి, యోబు గారు ఏమనాలి? ఏంటి, ఎద్దులు చచ్చిపోయాయా? గాడిదలు కూడా చచ్చిపోయాయా? ఎట చచ్చిపోయాయి? ఒక ప్రాంతం నుంచి ఒక టీం వచ్చింది, వచ్చేసి దొరికినటువంటి నీ ఎద్దులను నీ గాడిదలను నరికి చంపారు. వాళ్ళు మొత్తాన్ని చంపారు, మొత్తాన్ని చంపేశారు. వాటిని కాస్తున్నటువంటి కాపరులను కూడా చంపేశారు. ఇదిగో నేనొక్కడినే ఈ సమాచారం నీకు చెప్పటానికి బ్రతికి తప్పించుకొని వచ్చి బ్రతికి నీకు ఈ సమాచారం చెబుతున్నా అంటున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది, మళ్ళీ కింద కంటిన్యూషన్ చేయండి. ఆయన ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగుల పెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియచేయుటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. ఎక్కడైనా చచ్చిపోయాయి గొర్రెలు? ఎన్నో లెక్క చెప్పలేదు, కానీ గొర్రెల మొత్తాటిని అగ్ని కాల్చేసింది, ఆ పనివారిని కూడా కాల్చేసింది. ఈ సమాచారం చెప్పడానికి కూడా ఒకడు పరిగెత్తుకొని వచ్చి చెప్పాడు. 7,000 గొర్రెలు. మళ్ళా కిందకు వద్దాం. మరలా కిందకు వస్తే మరొక మాట చెప్తున్నాడు. అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒక్కడు వచ్చి
కల్దీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయుటకు నేనొక్కడినే తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అంతటా చూడండి, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయించు ద్రాక్షరసం పానము చేయించుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గమున వచ్చి ఆ ఇంటి మీద 4 మూలల కొట్టగా అది యవన మీద పడి వారు చనిపోయిరి. దానిని నీకు తెలియజేయటానికి నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చాను. ఏమన్నా ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఈ మొదటి అపవాది మొదటి ప్రయత్నంలో వచ్చినటువంటి మొదటి శోధనలో యోబు గారు కోల్పోయినటువంటివి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేయండి. మళ్ళీ ఏమేం కోల్పోయాడు? 1 ఎద్దులు కోల్పోయాడు, 2వది గాడిదలు కోల్పోయాడు, 3వది గొర్రెలు కోల్పోయాడు, 4వది ఒంటెలు కోల్పోయాడు, ఆ తర్వాత కుమారులు కుమార్తెలు. ఇప్పుడు చెప్పండి, ఇదే శోధన మనకొస్తే, మొదటి శోధన ఇది, ఇదే శోధన మనకొస్తే మన పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. మన భక్తి ఉంటుందా? మన నీతి ఉంటుందా? మన యథార్థత ఉంటుందా? మన ఓర్పు ఉంటుందా? మనకు సహనం ఉంటుందా? అసలు అక్కడ ఫస్ట్ టాపిక్లో చెప్పినటువంటి ఎద్దులు గాడిదలు పోయినప్పుడే ఏమైపోద్ది మన విశ్వాసం? ఉంటుందా? చాలా పశువులు అంటే అవి నోరు లేనివి కాబట్టి పోయినా పెద్ద పట్టింపు లేదు. ఏమండి, కొడుకులు చనిపోయారు, కూతుర్లు కూడా చనిపోయారు. అసలు ఈ వార్త వినబడగానే అసలే ఎద్దులు చచ్చిపోయినాయి, ఒంటెలు చచ్చిపోయినాయి, గొర్రెలు చచ్చిపోయినాయి, ఇవన్నీ చచ్చిపోయినాయి అని బాధలో ఉండగానే ఈ బాధ తీరనే లేదు, ఈ మాట కంప్లీట్ అవనే లేదు. మరొకడు పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చేసి నాయన నీ 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 కొడుకు నీ దగ్గర, నీ కొడుకులు కూతుళ్ళు మొత్తం కూడా ఇదిగో పెద్ద పెనుగాలు వచ్చేసింది, ఆ ఇంటి మీద 4 మూలలు కొట్టింది, ఆ ఇల్లు వాళ్ళ మీద పడిపోయింది, వాళ్ళు మొత్తం చచ్చిపోయారని చెప్పాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? మన పరిస్థితి అయితే 4 గేదెలు పోతేనే 4 రోజులు కూడు తినం మనం. అవునా కదా? అవునా? మరి ఇన్ని వేల సంపదతో పాటు గర్భవాసాన పుట్టినటువంటి బిడ్డలు కూడా చనిపోయారు. యోబు గారికి ఇది మొదటి పరీక్ష. ఈ మొదటి పరీక్షలో మొదటి మాటగా యోబు గారు ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి క్రైస్తవులను మనసు పెట్టి మాట చదువు. 21వ వచనంలో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని, ఒక భక్తుపరుడుగా, ఒక విశ్వాసిగా, నిజమైనటువంటి యథార్థమైనటువంటి నీతి నీలో ఉంటే, ఒక భక్తుడికి జరిగినటువంటి ఆ శోధన ఎలాంటిదో ఒక్కసారి నువ్వు ఆదర్శంగా తీసుకొని ఇదే మాట చెప్పాలి. నువ్వు కూడా ఏమని చెప్పాలి? నా తల్లి గర్భమందు నేను దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. చూడండి ఏమంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. ఎంత అద్భుతంగా ఉందండి ఈ పదం. గొర్రెలను ఎవరిచ్చారు? ఒంటెలను ఎవరిచ్చారు? ఏమండి, గాడిదలను ఎవరిచ్చారు? పురుషులను ఎవరిచ్చారు? స్త్రీలను ఎవరిచ్చారు? అంటే సంతానాన్ని ఇచ్చింది కూడా ఎవరు? దేవుడే. ఏమన్నాడు ఇక్కడ యోబు గారు? దేవుడే ఇచ్చాడు, ఇవన్నీ దేవుడే తీసుకున్నాడు. ఇప్పుడు అపవాది మళ్ళీ పరిగెత్తుకొని పోయాడు ఆయన దగ్గరికి. అపవాది మళ్ళీ పరిగెత్తుకొని వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే నువ్వు ఇచ్చినవి ఇవన్నీ కాబట్టి, ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చినవి కాబట్టి నువ్వే తీసుకున్నావని సరిచేసుకున్నాడు ఆయన. ఇప్పుడు 2వ ప్రయత్నం దగ్గరికి వెళ్తున్నాడు. చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం. అపవాది 2వ ప్రయత్నం, శారీరక బాధకు గురి చేయటం 2వ ప్రయత్నం. ఏ బాధ ఇది? శారీరక బాధ. మొదటి ప్రయత్నంలో తనకున్నవన్నీ లేకుండా చేశాడు అపవాది. మొదటి ప్రయత్నం ఏంటి? యోబు గారికి ఉన్నటువంటి సంపద, తనకున్నవన్నీ కూడా లేకుండా చేశాడు. ఇప్పుడు 2వ ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. ఏంటా 2వ ప్రయత్నము అంటే శారీరక బాధకు గురి చేయటం. ఇప్పుడు బిడ్డలు చచ్చిపోయారు కాబట్టి పెద్ద నొప్పి ఏం లేదు యోబు గారికి. ఇప్పుడు శారీరక బాధ కలిగి చేయాలి. ఎందుకంటే దేవుణ్ణి తిట్టాలని ఒక కాన్సెప్ట్ ఇది. దేవుణ్ణి అవమానపరచాలి. యోబు తన యథార్థతను కోల్పోవాలి, తన భక్తిని విడవాలి, దేవుణ్ణి దూషించాలి. వాట్ టార్గెట్ అది.
అందుకే ఇప్పుడు తన శరీరాన్ని కోరుకుంటున్నాడు. మళ్ళా యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, అందుకు యెహోవా అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని మరలా చెప్పింది ఎవరు? రెండో ప్రయత్నం కూడా ఇచ్చింది ఎవరు? అవకాశం ఇచ్చింది ఎవరు? రెండో ప్రయత్నానికి దేవుడే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయాడు, ఇప్పుడు రెండో ప్రయత్నాన్ని మళ్ళా దేవుడే ఇచ్చాడు. ఇదిగో నాయన, ఆయన శరీరం నీ స్వాధీనంలో ఉంది, తన ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టుకోమాక. శరీరాన్ని చేతికి అప్పచెబుతున్నాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇప్పుడు కంటిన్యూషన్ చేయడం వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధల గల కురుపులతో యోబును మత్తెను. ఏమండి, ఎవరికైనా వచ్చాయి అలాంటి బాధలు? వచ్చాయి ఎవరికైనా భక్తులకి? ఇప్పుడు చూడండి, సంపద అంతా పోయింది, కడుపును పుట్టిన బిడ్డలందరూ చచ్చిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏంది? అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కురుపులు. ఏ కురుపులు ఇవి? డాక్టర్ దగ్గర పోతే వెంటనే నివారణ కురుపులు కాదు ఇవి. అసలు ఆయన బాధ ఎట్టుందో 8వ వచనం చెబుతున్నాడు చూడండి. అతడు ఒళ్ళు గోగుకొనుటకై, ఏ గోళ్ళు సరిపోవా గోక్కోవడానికి? అంటే గోక్కుంటే నివారణ అయ్యేటటువంటి కురుపులవి కాదు. అందుకే ఇక గోకి గోళ్ళు అరిగిపోయి ఉంటాయని అనుకుంటా పాపం మా యోబు గారికి. ఏం చేస్తున్నాడు ఈయన? చెల్ల పెంకు ఒకటి తీసుకున్నాడండి, గూడిదలో కూర్చొని. చూడండి ఇక్కడ ఏం జరుగుతుందంటే, అపవాది వచ్చేసాడు, యోబు దేహాన్ని ముట్టాడు. యోబు గారి దేహాన్ని ముట్టగానే అరికాళ్ళు నన్నెత్తి వరకు కురుపులు వచ్చేసాయి, ఒంటి నిండా విపరీతమైనటువంటి కురుపులు వచ్చేసాయి. ఈ బాధ తట్టుకోలేక వెళ్ళిపోయి బూడిదలో కూర్చున్నాడు. అప్పటికి కూడా ఏమన్నా అంటున్నాడా దేవుణ్ణి? ఏం మాట్లాడట్లేదు. వెంటనే మళ్ళా పరిగెత్తుకుని దేవుని దగ్గరకు పోయాడు. ఏమంటే సంతానం లేకుండా చేసిన, సంపద లేకుండా చేసిన, ఒళ్ళంతా క్షీణించిపోయేటటువంటి ఈ భయంకరమైన జబ్బు అంటించినా కూడా యోబు నీ కుమారుడు తన యథార్థతను కోల్పోలేకపోతున్నాడు. కాబట్టి మరొక అవకాశం నాకు కావాలి, మరొక అవకాశం నాకు కావాలి. వాడి 3వ ప్రయత్నం ఏంటో మీరు చూడగలిగితే ప్రియులరా, అపవాది యొక్క 3వ ప్రయత్నం భార్య ద్వారా అవమానించాలి. ఇప్పుడు ఏం చేయాలి? భార్య ద్వారా అవమానం కలగజేయాలి. అలా అవమానం కలగజేస్తే ఖచ్చితంగా తిడతాడు దేవుణ్ణి అనుకున్నాడు. ఇప్పుడు భార్యను ప్రేరేపిస్తున్నాడు. భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. భార్య దగ్గరికి వెళ్ళి, ఏ అమ్మా ఏంటి భక్తి 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 పిచ్చి భక్తి ఏంటి? భక్తి ఎద్దులు చచ్చిపోయినాయా? ఒంటలు చచ్చిపోయినాయా? కడుపును పుట్టినటువంటి బిడ్డలు మొత్తం చచ్చిపోయారా? ఒళ్ళంతా క్షీణించిపోయిందా? ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా తగ్గనటువంటి రోగం వచ్చిన తర్వాత కూడా ఆదిలో ఆ బూడిదలో కూర్చొని చెల్ల పెంకుతో గోక్కుంటూ కూడా ఏమంటున్నాడు? నా యేసు నా దేవుడు పరిశుద్ధుడు, నా దేవుడు నమ్మకమైన వాడు అంటున్నాడు తప్ప ఈ మాయదార దేవుడు ఈ రోగం నాకెందుకు పెట్టిన అంటలా. వీడికి మంట వస్తుంది. ఇప్పుడు వెంటనే భార్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇదంతా ఎక్కిచ్చాడు ఆమెకి. ఎక్కిచేసి ఇప్పుడు భర్త దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు ఏమంటాడు చూడండి. అతని భార్య వచ్చి ఏమంటుందండి? మన భార్య మాట్లాడుతుందని కనపడుతుంది కానీ అనేది అపవాదిగాడు అక్కడ. ఆమెతో చెప్పిస్తున్నాడు, ఏంటయ్యా నీ పిచ్చి భక్తి, ఇంకా భక్తి 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 భక్తి. ఏం చేసిండు దేవుడు మనకి? ఇదేనా మనం మాట్లాడేది? ఇదేనా? ప్రారంభంలోనండి శవంతుడికి ఇల్లుళ్ళు, శవంతుడికి పోతా 11 గేదెలు సంపాదించుకున్నారు వాళ్ళు. ఈ 11 గేదెలని రోజు కాసి సమ్మర్ వచ్చేసరికి వాటికి కూడా సెలవులు ఇచ్చేసారు గేదెలకి. ఇల్లు జాగ్రత్తగా విన్ను చెప్తున్నా, ఎందుకంటే రోడ్డు మీద పోతున్నా కనపడుతున్నాయి గేదెలు. రోడ్డు మీద కొన్ని గేదెలు లారీలు కూర్చొని చచ్చిపోతున్నాయి బయట రోడ్డు పక్కన. పిల్లలకు సెలవులు ఇచ్చినట్టు గేదెలకు కూడా సెలవులు ఇచ్చేసారు ఓనర్లు. ఏం చేసింది పాపం, వాటికి కూడా చిరాకు వచ్చినట్టు ఉంది. 11 గేదెలు ఒకదానెమ్మట ఒకటి వలస వెళ్ళిపోయినాయి, ఇటు వెళ్ళిపోయినాయి. మరి తిరిగారు. పాస్టర్ గారితో ఒకరోజు ప్రార్థన పెట్టించుకొని సాక్ష్యం చెప్పారు. అయ్యా, ఈ ప్రార్థన ద్వారా దేవుడు మాకు మేలు చేస్తాడని నువ్వేగా చెప్పింది, మరి కృతజ్ఞత కూడికి పెట్టుకున్నాం, మరి ఈ కూడికి అయిపోయిన తెల్లారి మా గేదెలు మాకు దొరకాలయ్యా అని ప్రార్థన పెట్టారు. దొరికినాయి గేదెలు? దొరికినాయా? దొరకవు. ఎందుకు దొరుకుతాయి? నువ్వు దరిద్రుడు అని దేవుడికి ముందే తెలుసు. ఎందుకు? ఈ గేదెలు దొరక్కపోతే ఇక మీ మందిరంలోకి మేము రాము అన్న ఆలోచన
నువ్వు ఆలోచించుకోకముందే దేవుడికి తెలుసు. గేదెలు వస్తే గుడికి వస్తావా, లేకపోతే రావా? నువ్వు రావని నిన్ను పుట్టించిన వాడికి ముందే తెలుసు. అందుకే దారి తప్పించేశాడు వాటిని, నిన్ను దారి తప్పించేశాడు అపవాది. ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు గుడికి పోలా దరిద్రం మంద పోలా. ఆ చెట్టెమ్మట పుట్టెమ్మట గట్టెమ్మట తిరిగి ఆ పశువుల్లాగా తయారయ్యారు వాళ్ళు కూడా. తర్వాత ఒకరోజు ఇట్లాగనే మాట్లాడుతున్నా నేను, మాట్లాడుతుంటే నా మాట విన్నాడు మైక్లో నా మాట విని ఫోన్ చేశాడు, అయ్యగారు మా ఇంటికాడ కూడికి పెట్టాలా అని. ఎక్కడికి వెళ్తున్నావు ప్రార్థనకు? నువ్వు ప్రారంభంలో మేము సెవెంత్కి వెళ్ళేవాళ్ళం, కానీ మా గేదెలు పోగొట్టాడు దేవుడు, అందుకే మేము మానేసాం. ఇప్పుడు ఈ కోడికతో మళ్ళీ ప్రారంభించాలి భక్తి అన్నాడు. నిజమంటారా? కొనసాగిస్తారా అలాంటి వాళ్ళు? కొనసాగించరండి, నిలబడరు నికరంగా. ఏమండి, ఏది ఉన్నా పోయినా దేవునితో సహవాసం మాత్రం మనం కనెక్ట్ అవ్వకూడదు, కనెక్షన్ పోకూడదు. దేవునితో కనెక్ట్ అయ్యే మనం ఉండాలి. ఇప్పుడు యోబు గారి పరిస్థితి చూడండి, సంపద అంతా పోయింది, శరీరం అంతా క్షీణించింది. ఇప్పుడు వచ్చేసి నా భార్య బంగారం అనుకున్నటువంటి బంగారం ముందుకు వచ్చి ఏమంటుందండి? ఏంటయ్యా ఇంకా నీ పిచ్చి భక్తి, ఏంటి నీ యథార్థత? ఏం చేశాడు దేవుడు? అన్ని పోగొట్టాడు, చివరికి చచ్చే పరిస్థితి నీకు వచ్చింది. ఎందుకు ఇంకా నీ యథార్థత? దేవుణ్ణి దూషించి ఎవరిని తిట్టమంటుంది? ఎవరిది ఆలోచన? యోబు గారి భార్యది కాదు ఇది, అపవాది గాడిది. వాడు ఆలోచన ఏంటి అసలు? దేవుణ్ణి తిట్టాలి. ఎప్పుడన్నా కనుక మీరు తిట్టారు, ఆడ తిట్టమని చెప్పాడు కదా యోబు గారి భార్య ద్వారా, ఆమె తిట్టింది హ్యాపీగానే ఉంది అని నువ్వు కట్ట తిట్టావు, ఇక మళ్ళీ కనపడవు. ఇక నువ్వు ఎప్పుడు వచ్చి తిట్టింది, తిట్టగానే ఏమంటున్నాడు చూడండి. అందుకతడు ఇదేంటండి అంత మాట అన్నాడు? నిజమే, నువ్వు చెప్పింది చక్కటి మాట చెప్పావు నువ్వు. నిజంగానే దేవుడు ఏం చేసిండు? మనకి ఉన్నవన్నీ బాగొట్టాడు, కడుపును బిడ్డల మొత్తాన్ని చంపాడు, నాకు ఒంటి మీద ఉన్నటువంటి ఈ కురుపులతో నన్ను క్షీణింపజేస్తున్నాడు. నిజమే, నువ్వు చెప్పింది చాలా మంచిది బంగారం అన్నాడా? అనలేదు. ఏమన్నాడు? మూర్ఖురాల్లా మాట్లాడకు. కంటిన్యూషన్ చేయమ్మా. చూడండి, మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? ఎప్పుడు మనిషి దరిద్రపు కొట్ట ఆలోచన ఏంటంటే, ఇచ్చే ఆశీర్వాదాలు ఇచ్చేయి, బాగా ఇచ్చేయి. ఏమండి, ఎప్పుడు ఆశీర్వాదాలు దీవెనలేనా? ఎప్పుడు బాధలు వద్దా మనకి? బాధలు వస్తేనే భక్తి పెరుగుద్ది. పిచ్చోళ్ళు మీరు. ఏమండి, ఎప్పుడు ఆశీర్వాదాలు ఇంటి నిండా సంపద పెట్టిండు అనుకోండి, ప్రార్థన కొత్త ఏంటి నువ్వు రావు, దేవుడు తెలుసు. అందుకే అంటున్నాడు ఆయన, మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును అనుభవింపతగదా అన్నాడు. అప్పుడు ఏం చెప్పాలి భార్య? వెరీ గుడ్ అండి, చాలా బాగా చెప్పారు మీరు అందా? అనలా. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్తే మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భార్యాభర్తల దాంపత్య జీవితానికి తొలి రోజు అంటే పెళ్లి రోజు, మీ ఇద్దరిని జతపరిచే రోజు, ఇద్దరిని ఇటొకరిని పెట్టి ఈయంతో చెప్తూ ఉంటారు, మరి నాయన ఈ రోజు నుంచి కలిమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం అందును, దీంట్లో మొత్తం నువ్వేరా దీనికి ఆధారం అని చెప్తాడు. మళ్ళీ ఇటు పక్క వచ్చి అదే చెప్తాడు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్తాడు. అవునా? ఏదొచ్చినా కూడా ఏం చేయాలి? కలిసే ఉండాల, ఎడబాటు రాకూడదు. సంతోషంగా ఉన్నప్పుడేమో చక్కగా శుభ్రంగా కాపురం చేసి రోగం రాగానే మీ ఇంటికి పో, లేకపోతే నేను వదిలేస్తా, నేను పట్టించుకోను, అది రాకూడదు. అంత బాధలో ఉండి కూడా ఏం చేశాడు యోబు గారు? భార్య మాట్లాడుతున్న మాటకి ఏమన్నాడు? పిచ్చిదానిలాగా మాట్లాడమాక, జ్ఞానం లేనిదానిలా మాట్లాడమాక. దేవుడు మనకి మేలు ఇచ్చినప్పుడు అనుభవించాంగా మనం. చూడండి ఎంత చక్కగా చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు దేవుడు మనకు అన్ని ఇచ్చినప్పుడు హ్యాపీగా సంతోషంగా అనుభవించాం కదా. మరి ఇప్పుడు కీడొచ్చింది, అనుభవించొద్దా? పడొద్దా బాధ? ఇంతటి జ్ఞానం కలిగినటువంటి ఆలోచనతో భార్యాభర్తలు తమ సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎన్నో మాట్లాడుకున్నాం మనం. 3 అయిపోయినాయా? అమ్మ దగ్గర పడ్డాం, ఒకటి ఉందిగా.
ఆ ఒకటి తీసేసుకొని 9:30 కదండి అయింది, నేను 10:30 అనుకుంటున్నా, ఒకటే కదా ఉందిగా, ఎన్నో మాట, లాస్ట్ మాట, 4వ మాట దగ్గరకు వచ్చేసి మనం తొందరగా ముగించేసుకుందాం. అపవాది యొక్క 4వ ప్రయత్నం ఏంటో తెలుసది? స్నేహితులు. ఇదేంటంటే స్నేహితులతో ఏం చేస్తాడు అపవాది? మా స్నేహితులతో ఏం చేస్తాడు? అసలు ఏం చేశాడో చూస్తే ఆశ్చర్యపోతాం మనం. చూద్దాం ఒకసారి, కొన్ని మాటలు చూద్దాం త్వరగా. చూడండి ఒకసారి యోబు గ్రంథం 2వ అధ్యాయం, ముందు వాళ్ళ పేర్లు చూద్దాం. ముందు యోబు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి, 11 చూద్దాం తల్లి. చూడండి, తెమానీయుడైన ఎలీఫజు, సుహీయుడైన బిల్దాదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి అని రాయబడి ఉంది. ఎక్కడి నుంచి ఏం చేద్దామని వచ్చారు అసలు వీళ్ళు? ఓదార్చడానికి వచ్చారు. 12 కూడా, వారు వచ్చి దూరముగా నిలుచుండి కన్నులెత్తి చూచినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములు చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. ఇప్పుడు యోబు గారి దగ్గరికి వచ్చేసారు వీళ్ళు. వచ్చేసి యోబు గారిని చూస్తుంటే గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన. అవునా? గుర్తుపట్టలేని పరిస్థితుల్లో, శ్రమలో, బాధలు ఆయన ఉన్నప్పుడు ఈ స్నేహితులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన చూసేసరికి వీళ్ళకి ఏమైపోయింది? అసలు ఆయన చూసేసరికి ఏమండి పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. ఏంటి అసలు మా స్నేహితుడు ఎలా అయిపోయాడు, ఏంటిడికి ఇట్లాంటి ఘోరమైన పరిస్థితి వచ్చింది? ఒకప్పుడేమో అన్ని ఎద్దులు ఉండేవి, అన్ని గాడిదలు ఉండేవి, అంతమంది సంతానం ఉండేవాళ్ళు, ఇంత ఐశ్వర్యంతో ఇంత హ్యాపీగా సంతోషంగా కొనసాగుతున్నటువంటి వీడి జీవితానికి ఏంటి ఇట్లా భ్రష్టు పట్టినట్టు పట్టిందని ఆయన ఇంకా చూసి గుర్తుపట్టలేక ఆకాశం వైపు కనులు ఎత్తుతారు. కింద ఉన్న మట్టి అంతా తీసి నెత్తిన పోసుకున్నారు. 13 దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునో అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగుళ్ళు 7 దినములు అతనితో కూడా నేలన కూర్చున్నారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆయన ఎదురు కూర్చొని పాపం బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ, ఏంటి మా స్నేహితుడికి ఇన్ని బాధలు వచ్చినాయి అని ఎదురు కూర్చొని ఏడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అంతేనా? 4వ అధ్యాయం దగ్గర నుంచి మొదలు పెడితే ప్రియులరా, 32వ అధ్యాయం దగ్గర వరకు కూడా యోబు గారికి గ్యాప్ ఇవ్వకుండా వీళ్ళు ఏమండి. ఇప్పుడు ఆ 32 అధ్యాయాలు చదివితే మనకు పొద్దున్న ఆయన వస్తాడు. ఎవరైనా 6 గంటలకి, ఎవరండి పొద్దున్న 6 గంటలకు వచ్చేది? ఆయన వస్తాడు, సూర్యుడు. కాబట్టి అంత దాకా తీసుకెళ్ళొద్దు మనం, ఎందుకంటే 4వ మాటలో ఉన్న తొందరగా ముగించేయాలి, 10ంటికి మనం బయలుదేరాలి నుంచి. అందుకే చెబుతున్నాడు. ఇదిగో 4వ అధ్యాయం దగ్గర నుంచి ఇప్పుడు ముందు కూర్చున్నారు వీళ్ళు ముందు కూర్చొని, ఏంట్రా ఫ్రెండ్, ఏంట్రీ బాధలు, ఏంట్రీ శోధనలు, ఏంట్రా నువ్వు చూస్తేనా ఎప్పుడు చూసినా భక్తి 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 అంటావు, ఏమన్నా నీతి 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 అంటావు, యథార్థత అంటావు, ఏంట్రా నీ నీతి, ఏంట్రా నీ భక్తి నీకు తీసుకొచ్చింది అనే భావనతో వాళ్ళు ఎదురు కూర్చొని ఆయన వైపు జాలిగా చూస్తున్నట్టు కనపడుతుంది మనకి. అంతేనా? ఇప్పుడు మొదలు పెడతారు ఒక్కొక్క స్నేహితుడు. ఇక మామూలుగా ఉండదండి. ఆ కురుపులు బాధ, బిడ్డలు పోయిన బాధ, జేవులు ఆ ఆస్తి పోయిన బాధ కంటే అసలు ఇలా బాధ, ఇలా గోడు చూస్తే ఎట్లుంటుందో తెలుసండి? వాక్యంతోనే, మళ్ళీ వేరు టాపిక్లతో మాట్లాడరు వీళ్ళు. వాక్యంతోనే ఒక పాపి పాపం చేస్తే, ఒక నీతిమంతుడు తన నీతిని విడిచిపెడితే దేవుని ఉగ్రత వస్తుందిలా, దేవుడు కఠినంగా శిక్షిస్తాడిలా. ఇది మనకు ప్రారంభం నుంచి తెలుసు. కానీ ఈ శిక్ష నీకు ఎందుకు వచ్చిందిరా అంటే నువ్వేమంటున్నావు? ఇది దేవుడు పెట్టిన శిక్ష అంటున్నావే, కానీ నువ్వేం చేస్తే పెట్టాడో అది నువ్వు తెలుసుకోవట్లేదు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏమన్నా అసలే బాధలో ఉంటే పుండు మీద కారం చల్లినట్టు కూడా వచ్చి మాట్లాడుతున్నా ఎట్లుంటుంది నీకు? ఎట్లుంటుందమ్మా? అందుకే స్నేహితులు అనేవాడు ఎలా ఉండాలంటే ధైర్యపరిచేవాడే ఉండాలా. కానీ కాకులు వచ్చి పొడుతూ చూసారండి, ఆ టైపులో ఉండకూడదు. ఇప్పుడు ఏం జరిగిందో 2 మాటలు చూసి క్లోజ్ చేద్దాం. యోబు గ్రంథం
చూద్దాం 4వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మొదటి ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో విందాం ప్రియులారా. ఏమంటున్నాడు గమనించండి. మొదటి వచనం దగ్గరికి వెళ్ళి ఎవరైనా దానికి తెమానీయుడైన ఎలీఫజు మొదటి ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు. మొదటి స్నేహితుడు ఏం మాట్లాడుతున్నాడో ఇప్పుడు 8వ వచనం దగ్గరికి వెళ్ళమ్మా. నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఏమంటున్నాడు ఈ ఫ్రెండు? నేను ఇప్పటి వరకు నేను పుట్టిన దగ్గర నుంచి చూసినంత వరకు తప్పు చేసిన వాడికే శిక్ష పడుద్ది. అదేని చెప్తుంది అక్కడ. అంటే యోబు గారిని ఏమని ప్రశ్నిస్తున్నాడు ఈ పెద్ద మనిషి? ఏరా ఎద్దులు పోయినాయి, గొర్రెలు పోయినాయి, ఒంటెలు పోయినాయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, ఒళ్ళంతా క్షీణించిపోయింది. అంటే ఏం చేస్తే శిక్ష పడిందో నీకు ఇదేనందే నిజంగా? ఏమండి, ఇన్ని బాధల్లో ఉన్నోడి దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తే వచ్చిందో, ఏం చేస్తే వచ్చిందో 10కి 10 సార్లు ఈ మాట చెప్పాడు అనుకోండి, హార్ట్ అటాక్ రాను కూడా హార్ట్ అటాక్ వస్తుందా రాదా? ఇప్పుడు ఈ ఫ్రెండ్ ఈ మాట మాట్లాడిండు. మరి ఇంకో ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం, వాడు మంచోడేం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. ఈ ఫ్రెండ్ ఎవరో మొదటి వచనం దగ్గరికి వెళ్తే చూడండి. అప్పుడు షుహీయుడగు బిల్దాదు, ఈ స్నేహితుడు ఏమంటున్నాడో వచనం దగ్గరికి వెళ్దాం. 4వ వచనం. నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో. ఏమంటున్నాడు ఈ ఫ్రెండ్? ఎందుకు చచ్చిపోయారు తెలుసా నీ పిల్లోళ్ళు? అసలు ఎవడు చంపుతాడో తెలుసా దేవుడు? పాపం చేసినోడే చంపుతాడు. మరి నీ పిల్లోళ్ళు, నీ కూతుళ్ళు, నీ కొడుకులు ఏం పాపం చేస్తే చంపాడు అంటున్నాడు ఇక్కడ. కొడుకులు చచ్చిపోయారనే వేదనలో బాధనలో ఏనుంటే ఈ ఫ్రెండ్ వచ్చేమంటాడు ఇప్పుడు, నీ కూతుళ్ళు నీ కుమారులు ఏ పాపం చేస్తే చచ్చిపోయారో అంటున్నాడండి. కానీ యోబు గారు ఎలాంటోడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడును విసర్జించి నీతిగా బ్రతుకుతున్నటువంటి యోబు గారికి వచ్చినటువంటి ఈ 4వ శోధనలో మీరు చూడగలిగితే ప్రియులారా, స్నేహితులు మాట్లాడుతున్న మాటను బట్టి అసలు ఈ యొక్క భక్తిపరుడు ఏం చేయాలి మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంటికి వచ్చాం మనం అందరం కూడా, వచ్చేసి యాకోబు గారి దగ్గర చేరి మనం అందరం ఏం పాపం చేస్తే వచ్చిందో అనమనుకోండి, ఓపిక లేకపోయినా కర్ర తీసుకొని కొడతారు మొత్తాన్ని మన అందరినీ. అవునా కాదా? ఇప్పుడు ఇదే మాట ఆయన దగ్గర పోయి ఏం పాపం చేస్తే వచ్చిందో అని దీనంగా పెట్టాను అనుకో, అన్న మాటలకు గట్టి పవరే ఉంది. నువ్వు దీనంగా పెట్టన్నా కర్ర తీసి కొడతాడు మనల్ని. అవునా కాదా? కానీ యోబు గారి యొక్క సహనాన్ని మీరు గమనించాలి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే, ఇన్ని విపత్తులు జరుగుతున్నా, తన స్నేహితులు అవమానకరంగా మాట్లాడుతున్నా, ఆయన సహనాన్ని మనం గమనిస్తూ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మరొక స్నేహితుడిని చూద్దాం. ఎన్నో స్నేహితుడు ఈయన? 2వ స్నేహితుడు అయిపోయాడు కదా, 3వ స్నేహితుడి దగ్గరికి వెళ్దాం. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. చివరి మాట. యోబు గ్రంథము ఎవరైనా మొదటి మాట చదవచ్చు. నేను ఎవరు? అప్పుడు నయమాతీయుడైన జోఫరు ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్న 4వ వచనం దగ్గరికి వెళ్ళు. దుష్టులకు విజయము కొద్ది కాలమే. ఎందుకు నీ దశంతా ఎండింగ్ వరకు లేదు ఇది? ఎవరు నువ్వు? ఎందుకు చచ్చిపోయినాయి ఎద్దులు? ఒంట్లు ఎందుకు పోయినాయి? ఏమంటే గొర్రెలు ఎందుకు పోయినాయి? ఎందుకు నీ సంపద అంతా పోయింది? ఎందుకు ఒకప్పుడు విజయం సాధించినటువంటి నీవు ఈరోజు ఓటమిని సభ చూస్తున్నావు అంటే మాట్లాడుతున్నాడు ఫ్రెండ్. ఏమంటున్నాడు? దుష్టులకు విజయము కొద్ది కాలముండును, భక్తిహీనులకు సంతోషము 1 నిమిషం మాత్రమే ఉండును. ఏ భక్తిహీనుడికి జరుగుతుందో ఈ సమస్య, ఈ క్రియ, అదే సిచ్యువేషన్ నీకు వచ్చిందంటే మరి నువ్వు ఎలాంటోడువో ఒక్కసారి ఆలోచించి అంటున్నాడంటే ఫ్రెండ్. ఇప్పుడు చెప్పండి, మీరు యోబు దుష్టుడా? మీరు ఆలోచించండి. భక్తిహీనుడు కూడా కాదు. మరి ఏంటి స్నేహితులు ఈ రకంగా మాట్లాడుతున్నారు? వీళ్ళని మోటివేషన్ చేసింది ఎవరో? ముందు వచ్చినప్పుడేమో గుర్తుపట్టక బాధపడి
వేదనతో కిందన్న దుమ్మంతా తీసి నెత్తిని కొట్టుకొని అసలు మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఎదురు కూర్చొని కన్నీళ్లు పెట్టి ఏడుస్తున్నటువంటి ఈ ఫ్రెండ్స్ని, ఈ స్నేహితుల్ని ఒక రాత్రికి రాత్రి అపవాది ఏం చేశాడు? మార్చేసి అరే పెద్దోడా, నువ్వు తగులుకో ముందు, నువ్వు చూసుకో ముందు, మాట్లాడు, నువ్వు అయిపోయిన తర్వాత నాకు ఇచ్చే అవకాశం నేను చూసుకుంటా. ఈరోజు నువ్వు మాట్లాడు, రేపు నేను మాట్లాడతా, ఎల్లుండి నువ్వు మాట్లాడు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుణ్ణి దూషించేలా మనం చేయాలనుకున్నారు ముగ్గురు. అలా ప్రేరేపించబడ్డారు అపవాది చేత. ఎన్ని శోధనలు వచ్చాయనికి? 4. ఒకటి చెప్పండి. మొదటి ప్రయత్నం ఏంటి? తనకున్నది లేకుండా చేయటం. రెండవ ప్రయత్నం శారీరక బాధకు గురి చేయటం. మూడవ ప్రయత్నం తన భార్య చేత అవమానపరచటం. 4వ ప్రయత్నం స్నేహితుల ద్వారా ఆయనను వాక్యములతో దూషించటం. ఇప్పుడు చెప్పండి, శోధన సహించాడా? ఇప్పుడు ఎంత ధన్యుడయ్యో చూద్దాం. ఒక్క మాట చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం చదువుతల్లి. మరియు యోబు చివరికి ఏమైందో చూడండి, పరిస్థితి ఎట మారిపోయిందో. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా తన క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఏ స్థితి వచ్చింది దీనికి? ప్రారంభ దశలో అపవాది శోధనకు గురి కాకముందు ఏ స్థితి అయితే ఉందో ఆ క్షేమస్థితితో పాటు ఏమేం చేశాడో కంటిన్యూషన్ చేయండి ఆ మాటలన్నీ. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా అతనికి దయచేశాడు. అంటే కోల్పోయినవన్నీ తిరిగి రెట్టింపు ఇవ్వగలిగే గొప్ప శక్తిమంతుడు నువ్వు నేను నమ్ముకున్నటువంటి దేవుడు. అవునా కదా? నమ్మాలి కదా. మరి శోధన అంటే ఇది శోధన. 4 రోజులు జ్వరం వచ్చామో మాకు శోధన వచ్చిందంటే అది శోధన కాదు పిచ్చోడా, అది శోధన కాదు. ఇది అడ్డమైన గడ్డి అంతా తింటే మరి అదే వస్తుంది మరి నీకు. ఓకే, మంచిది. ఏమన్నాడు ఇక్కడ? యోబుకి 2 అంతల ఆశీర్వాదం. 11 కూడా చదువుతల్లి. అప్పుడు అతని సహోదరులు, ఇప్పుడు చూడండి ప్రియులారా, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడైతే ఈ 4 శోధనలు వచ్చేసాయో ఈ కుటుంబానికి, ఆ శోధనలు వచ్చినప్పుడు ఈ ముగ్గురు స్నేహితులు తప్ప ఏ పనికి మాలోడు ఆయన దగ్గర రాలేదు. బైబిల్లో ఉంటుందండి, స్నేహితులు బంధువులు అంతా దూరం అయిపోయారు. చూస్తారు ఒకసారి ఆ మాట చూసుకొని మనం ముందుకు వద్దాం. మనం చూద్దాం ఒకసారి యోబు గ్రంథం. తిండి ఒకసారి యోబు గ్రంథం చూద్దాం ఒకసారి. యోబు గ్రంథం 19వ వచనం చదువుతల్లి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయారు. అక్కడ ఎవరెవరున్నారు చోటు చెప్తున్నాడు, అక్కడ లిస్ట్ చెబుతున్నాడు. నా ఇంట దాసీలు జనులు నన్ను అన్యునిగా ఎంచెదరు. నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. నేను నా పనివాణ్ణి పిలవగా వాడేమి పలకకున్నాడు. నేను వాడిని బతిమాలవలసి వచ్చాను. ఏమని చూశారండి? సంపద అంతా పోయింది, బిడ్డలంతా చచ్చిపోయారు, ఆరోగ్యం క్షీణించేసరికి పనోడు కూడా పిలిస్తే రావట్లేక. చూశారండి? తన ఇంటున్నటువంటి దాసీలు ఎవరో పట్టించుకోవట్లేదండి. బంధువులు అన్న వాళ్ళు ఎవడో ఇంటి వైపుగా చూసిన వాళ్ళు లేడు ఒక్కడు కూడా. కానీ ప్రియులరా, శోధనకు నిలిచి ధన్యుడుగా ఒక ధన్యకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించిన తర్వాత, సంతోషకరమైన వాతావరణాన్ని దేవుడు యోబు కుటుంబానికి అనుగ్రహించిన తర్వాత, రెట్టింపు సన్మానానికి పాత్రుడుగా ఎంచిన తర్వాత, ఇప్పుడు ఎవరెవరు వస్తున్నారో చూడండి ఒకసారి. ఇటు చూడండి, యాడిపోయారు ఈ మందంతప్పుడు? యాడిపోయారండి? ఇప్పుడు యోబు గారికి బాగలేక బూడిదలో కూర్చొని చిల్లపెంకు తీసుకుని గోక్కునేటప్పుడు ఈ బంధువులంతా యాడిపోయారు అంటే, మన దగ్గర వాళ్ళకు అవసరమైన సంపద, వాళ్ళకు ఉపయోగపడేది ఏదైనా ఉంటే, నిన్న ఆయన ఒక మాట అంటాడు, బెల్లం మొక్క ఆడబెడితేనంట బెల్లం చుట్టూ అది. ఇప్పుడు రాయి పెట్టి వస్తాయేమాడ వస్తుంది, ఒక్క సీమని వస్తుందా రాయి పెడితే? రాదు. 5 సీమలు పెద్ద తెలివి కలయ్యాయి. చుట్టాలు కూడా అంతే తెలివి కల వాళ్ళు కూడా. ఏదన్నా ఉంటేనే వస్తారు మన ఇంటికి, ఏమీ లేకపోతే ఎవడు రాడు. వస్తాడా?
ఎవరు రాడు. అందుకే చెబుతున్నాడు, చాలా జాగ్రత్త, జ్ఞానం పెట్టి ఒక్క మాట ముగించేద్దాం. చదువుతా మాట కంటిన్యూషన్ చేయి. అతని సహోదరులందరూ, చూడండి అబ్బా, అక్క చెల్లెలందరూ, అంతకుముందు అతని పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, ఏమండి భోజనం తినటానికి వచ్చారంట. అప్పుడు దేనికి వచ్చారు? భోజనం తినటానికి వచ్చారు. ఈ అక్కలో, తోడబుట్టిన తమ్ముళ్ళు, అన్నలో, మళ్ళీ మీ కోపాలు వచ్చారు, నన్ను క్షమించుండి, మిమ్మల్ని తిట్టట్లా నేను. యోబు గారి జీవిత చరిత్ర చెబుతున్నా మీకు నేను. ఆయనకు అన్ని కష్టాలు బాధలు వచ్చినప్పుడు ఈ అక్కలు ఎక్కడికి పోయారు, ఈ తమ్ముళ్ళు ఎక్కడ పోయారు, ఈ చెల్లెళ్ళు ఎక్కడికి పోయారు, ఈ మందంతా ఎక్కడికి పోయారు అక్కడ చెప్పాలి మీకు. యాడికి పోయారు వీళ్ళంతా? ఇప్పుడు ఆయన క్షేమస్థితి బాగుండి దేవుడు రెట్టింపిచ్చాడు. ఒకటి కోల్పోతే ఒకటి రెండు ఇచ్చిండు దేవుడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషంగా 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా అభివృద్ధి పరిచేశాడు యోబు గారిని. పరిచేసరికి వచ్చేసారు ఇంటికి. వచ్చేసి, ఎన్న మరి సాయంత్రం ఏంటి, మధ్యాహ్నం ఏంటి, రేపు రాత్రికి ఏంటి విందు, ఈ డిస్కషన్ చేస్తున్నారు. ఇక చూడండి ఏం జరుగుతుంది అక్కడ. చూడండి ఏమంటున్నాడు. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు. ఎప్పుడు ఓదార్తున్నారండి వీళ్ళు? అసలు ఓదార్చాల్సింది ఎప్పుడు? ఇది గోక్కుంట బూడిదలో కూర్చున్నాడు చూడు, బిడ్డలు చచ్చిపోయారు చూడు, అప్పుడు చెప్పాలి ఈ మాటలు వచ్చి. అన్నీ ఇంటి నిండా సమకూర్చుకున్న తర్వాత ఎదురు కూర్చొని ఓ ముద్ద తినకుండా చెబుతున్నారు ఏమని, ఎన్ని బాధలు వచ్చినాయిరా తమ్ముడా నీకు, ఎంత బాధపడ్డావురా తమ్ముడా నువ్వు అని చెప్పేసి చెబుతుంటే ఏం చేయాలి ఈ మందరం చెప్పు నువ్వు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడికి వచ్చి? ఇప్పుడు వీళ్ళు భోజనం చేసుకుంటా నీ సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖము పొందితవని నీ కొరకు ఇప్పుడు ఏడుతున్నారు. ఏ ఏడుపులు అంటారు వీటిని? ఏ ఏడుపు అండి? దొంగ ఏడుపులు. ఏం కుసేపు కన్నీళ్ళు పెట్టి పోయేటప్పుడు అది కావాలి ఇది కావాలని తీసుకుపోవటానికి ఇవన్నీ దొంగ ఏడుపులు. అట్ట ఏడవకండి, దేవుడు తెలుసు నువ్వు ఎట్ట ఏడుస్తున్నావు. అందుకే చెబుతున్నాడు. ఏడుతూ ఏమంటున్నారండి వీళ్ళు? ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను, ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చాను. ఇప్పుడు ఎందుకు నీ బొంద మీదకి? ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు బొయ్యి పెట్టి చేతిలో బంగారు ఉంగరం పెడతావు, 10,000 కట్ట పెడతావు. ఇప్పుడు క్షేమస్థితి బాగున్నప్పుడు, ఆయన మంచిగా ఉన్నప్పుడు, అభివృద్ధి పొందినప్పుడు, ఇప్పుడు వచ్చేసి తమ్ముడా ఆ రోజు అంటే కురుపులు ఉండగా చేతి నిండా పెట్టలేకపోయింది కానీ ఇప్పుడు స్వస్థపడ్డావు కదా, ఇప్పుడు ఈ ఏలుకు ఒకటి పెట్టుకో, ఈ ఏలుకు ఒకటి పెట్టుకో, ఈ ఒకటి. ఎందుకు ఈ ఏలుకి పెట్టడానికి? ఇప్పుడు అవసరమా దేవునికి? ఇప్పుడు అవసరమా యోబు గారికి ఇది? మనుషుల స్వభావం చూడండి ఎలా ఉందో భూమి మీద. ప్రారంభ దినాల్లోనే అలా ఉంటే, టెక్నాలజీ లేనటువంటి దినాల్లోనే అలా ఉంటే మనుషులు, మరి టెక్నాలజీ అభివృద్ధి అయినటువంటి నేడున్న సమాజంలో ఇంకెంత విచిత్రమైన పాత్రలు ఉంటాయి మీరు చూడండి జాగ్రత్తగా. అందుకే చిబ్బరగా అంటున్నాడు చూడండి ఆ మాటలో. ఏమంటున్నాడు ఆయన చూడండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జత ఎడ్లను, 1000 ఆడగాదులను కలిగెను. మరియు సంతానం గురించి చెప్తున్నాడు. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చూశారండి, ఏవైతే కోల్పోయాడో వాటన్నిటిని తీసుకొచ్చిచ్చాడు. ఇప్పుడు చెప్పండి, శోధన సహించువాడు ధన్యుడుగా నిలబడ్డాడు యోబు గారు. అవునా కదా? ఒక్క పాట ఉందండి, ఆ పాట పాడుకొని ముగించేసుకుందాం.